ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మహిళా హ్యాండ్ బ్యాగ్ నుంచి బంగారు నగలు దొంగలించిన ఘటనలో దొంగను అరెస్ట్ చేశారు. హై స్కూల్ సెంటర్ నుంచి గోఖలే సెంటర్ వెళ్తున్న సమయంలో సత్యదేవి అనే మహిళా బ్యాగ్ లోని నగలు అపహరించారు. దర్యాప్తులో బండి శివ పార్వతిని అరెస్ట్ చేసి 3 కేసులకు సంబంధించిన 141 గ్రాముల బంగారం సుమారు 20.49 లక్షల స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిపై కర్నూలు, కాకినాడ, గోకవరం ప్రాంతాల్లో కేసులున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈరోజు మన అమలాపురం టౌన్ పోలీస్ టీమ్ అండ్ టీసీఎస్ టీమ్ ద్వారా ఒక బ్యాగ్ లిఫ్టింగ్ ఒఫెండర్ కి పట్టుకోవడం జరిగింది. నిజంగా చెప్తే ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాగ్ లిఫ్టింగ్ ఒఫెండర్. మిగతా జిల్లాలో కూడా చాలా ఒఫెన్స్ చేసింది. బేస్డ్ ఆన్ అనాలిసిస్ ఆఫ్ సీసీటీవీ కెమెరా, సిసిడిఆర్ అనాలిసిస్ అంతా టెక్నికల్ ఇన్పుట్స్ బేస్ మీద మన టీం ఒక లేడీ ఒఫెండర్ కి అరెస్ట్ చేశారు. అండ్ దీంట్లో ఉన్న స్టోలన్ ప్రాపర్టీకి కూడా రికవర్ చేయడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ చెప్తే మనకి ఈ గత నెల 24th జనవరిలో ఒక కంప్లైనెంట్ ఆటోలో ట్రావెల్ చేసినప్పుడు ఇది ఒఫెండర్ అక్కడ ఆటోలో ఒక చిన్న పిల్లలతో పాటు ఉండి అక్కడ కంప్లైనెంట్ మీద పిల్లలకి పెట్టి షీ ఓపెన్ ద చైన్ ఆఫ్ ద బ్యాగ్ అండ్ he stole the property from there. That was the CDR analysis అంతా చేసిన తర్వాత our team has caught this accused. Accused పేరు అంటే బండి శివ పార్వతి. She was a regular offender. మన జిల్లాలో కూడా 2 cases were registered in అమలాపురం టౌన్ PS అండ్ ఒక అమలాపురం తాలూకా PS లో కూడా ఒక